హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సమయం అయితే కావడం జరిగింది. నెల పెన్షన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా 4,016 ఇస్తారా లేదంటే 2,016 ఇవ్వనున్నారా, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్గా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. చిన్న అప్డేట్స్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అయితే తెలుసుకుందాం. తెలంగాణ ఇటు భారతదేశం మొత్తం కూడా అందరికీ తప్పనిసరిగా ఏదైతే పాన్ కార్డ్ అయితే ఉంటుంది, పాన్ కార్డులో నిబంధనలు అనేది మారినాయట, ఇవేనట అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఆదాయ పన్ను చట్టానికి సంబంధించి ముసాదాయ నిబంధనలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అయినగా ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రజలపైన అభిప్రాయాలు తెలిపేందుకు గాను రేపే చివరి తేదీ అంటున్నారు. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మార్పుల రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి అంటున్నారు. ఇందులో పాన్ కార్డు సంబంధించిన ముసాదాయకు సంబంధించి వీటిపైన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకుంటున్నారు. వీటి ప్రకారం బ్యాంక్ అకౌంట్లో నగదు డిపాజిట్ కావచ్చు, విత్డ్రాలకు విలువ ఒక ఏడాదికి 10 లక్షలు మించితే వినియోగదారులు పాన్ కార్డు అంటే వివరాలు కూడా తెలియాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో రోజులో బ్యాంక్ అకౌంట్లో 50,000కు మించి నగదు జమ చేయాలంటే పాన్ కార్డు వివరాలు అనేది అధికారులు అందజేయడం తప్పనిసరి చేశారు. ఇక 5 లక్షల మించి ధర కలిగిన వాహనాలకు కొనుగోలు సమయంలోనూ పాన్ కార్డు వివరాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రెస్టారెంట్లో 1,00,000 దాటిన సందర్భాల్లో కూడా కస్టమర్లు పాన్ కార్డు వివరాలు రెస్టారెంట్ యజమానులకు సంబంధించిన బిల్లులో అంటే చూపించాల్సి అయితే ఉంటుంది. ఇక ఇన్సూరెన్స్ సంబంధించిన తాజా నిబంధనల ప్రకారం ఏటా చెల్లించే ప్రీమియం 5 లక్షలు దాటినప్పుడు కంపెనీలు వినియోగదారులు పాన్ కార్డు వివరాలు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. కొన్ని కొత్త మార్పులు, కొత్త రూల్స్ అనే విధంగా ఇచ్చారు. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా సింగరేణి మండల పరిధిలో అన్ని సక్రమంగా ఉన్నా కూడా అక్రమ మార్గంలో సదరు సర్టిఫికేట్లు పొంది అంటే సదరం సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. వాళ్ళు ప్రతి నెల కూడా వికలాంగులు అని చెప్పేసి 4,016 రూపాయలు దర్జాగా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా గుర్తించారు రాష్ట్ర ప్రభుత్వం. అర్హుడైన ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా కల్పించిన లక్ష్యంతో పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే సింగరేణి మండల కేంద్రంలో పలు గ్రామాల్లో అక్రమ మార్గాల్లో సదరం సర్టిఫికేట్లు పొందుతూ రాష్ట్ర ప్రభుత్వాలని అప్పులపాలు చేస్తున్నారంటూ అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే సంక్షేమ పేరుతో ఇప్పటికే చాలా మందికి అర్హత ఉన్న పెన్షన్ రాక ఇబ్బంది పడుతుంటే సింగరేణి మండల పరిధిలో దాదాపు 1,070 మంది వికలాంగుల పెన్షన్ పొందుతున్నారు. ఒక్కొక్కరిగా 4,016 రూపాయల చొప్పున లెక్కేసుకుంటే సుమారు 43 లక్షల రూపాయలు సొమ్ము వికలాంగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇందులో వచ్చేసి అసలు 1,070 మంది అసలు వికలాంగులు, ధీటుగా నకిలీ వికలాంగులుగా వీరితో పాటు పెన్షన్ పొందుతున్నారు. వారు వికలాంగులు కాకుండా వితంతులు పెన్షన్లు అదేవిధంగా పొందుతున్న 300 మంది పలువురు ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారు కూడా గమనార్హం. ఇవన్నీ కూడా దొంగ సర్టిఫికేట్లు పెట్టి వికలాంగులు చేరిపోయి ప్రభుత్వ అంటే ఖజానాను పెన్షన్ రూపంలో అప్పనంగా అనుభవిస్తున్నారని చెప్పేసి సదరం సర్టిఫికేట్లో భారీగా అక్రమాలు జరిగాయి అంటున్నారు. లోతైన విచారణ జరగాలని చెప్తున్నారు. మొత్తానికైతే వీరి పెన్షన్లకు సంబంధించి ఇటీవల కాలంలో అనర్హులను ఏరివేసేందుకు గాను పెన్షన్ అనేది తొలగిస్తున్నారు కదా. తాజాగా ఎవరైనా ఇలా ఉంటే వారి పెన్షన్లు అనేది ఈ నెల నుంచే తొలగిస్తారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు ఈ నెల 23 తారీఖు నుంచి పెన్షన్లు అనేది వారి అకౌంట్లో అయితే చాలా మంది బ్యాంక్ అకౌంట్లో, కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్ ద్వారా అందజేస్తారు. ముందుగా ఒక జిల్లాకి ఇచ్చిన తర్వాత మిగతా వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వ ఆర్థిక బడ్జెట్ ఖజానా బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉంది, లేదంటే పాత పెన్షన్లు అనేది కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అన్నమాట.